హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టర్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో ఒక స్పెషల్ ఆఫర్కి సంబంధించిన డిజైన్ అనేది మనం CorelDRAW అనే సాఫ్ట్వేర్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా క్రియేట్ చేస్తాము అనేది నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ముందుగా నేను ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. దీనికోసం ఏంటి అని అంటే, మామూలుగా మన యొక్క డాక్యుమెంట్ అనేది 1000 by 1000 పిక్సెల్స్లో తీసుకోవడం జరిగింది. దెన్ ఇలా ఉన్న తర్వాత ఈ రెక్టాంగిల్ టూల్ మీద మనం డబుల్ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఈ సైజులో ఒక రెక్టాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ రెక్టాంగిల్కి నేను ఏం చేస్తున్నానంటే కలర్స్ అనేవి అప్లై చేద్దాం. మనకి ఇక్కడ ఏమేమి కలర్స్ ఉన్నాయో చూసుకొని ఆ కలర్లన్నీ అప్లై చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇలా ఒక కలర్ అప్లై చేసిన తర్వాత నేను గ్రేడియంట్ అనేది అప్లై చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఈ గ్రేడియంట్ని నేనేం చేస్తున్నానంటే రేడియల్ అంటే ఎలిప్టికల్ ఫౌంటైన్ ఫిల్ అని ఉంటుంది దీంట్లో CorelDRAWలో. మనం మామూలుగా రేడియల్ ఫిల్ అని అంటాము. కాకపోతే ఈ CorelDRAWలో ఏంటంటే ఈ CorelDRAW పరిభాషలో వేరేలాగా ఉంటుంది కాబట్టి దాన్ని చేసుకున్నాను. అలా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మన కలర్కి అనుగుణంగా మార్చుకోవడం జరుగుతుంది. చూడండి, అంటే మన రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా డిజైన్ అనేది మనం ఇప్పుడు చూసేటప్పుడు మామూలుగా చేసేటప్పుడు సేమ్ ఉండాలని ఏం లేదు. దానికి దగ్గరలో ఉన్నది కూడా మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఏంటిదంటే లుక్ అనేది దగ్గరికి వచ్చేటట్టుగా ప్లాన్ చేయండి తప్పకుండా. దానివల్ల ఏంటిదంటే వర్క్ అనేది మనకి 100% నేర్చుకున్నట్టు ఉంటుంది అనమాట. ఇలా చేసిన తర్వాత ఈ మిడిల్లో ఉన్న సర్కిల్లో ఉన్న కలర్ని కొద్దిగా తగ్గించుకోండి, చూడడానికి ఏంటంటే ఒక డిఫరెంట్ లుక్ అనేది రావడానికి. ఇలా చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను ఏంటంటే దీనికి సంబంధించిన ఒక స్ట్రోక్ అనేది నిల్ చేసేసాను. ఓన్లీ ఫిల్ అనేది ఉంచుకున్నాము. ఆ తర్వాత ఒక సర్కిల్ అని ఇక్కడ స్టార్ లాంటిది ఒకటి గీయాలి అనుకున్నాము. ఆ తర్వాత ఈ డిజైన్ అనేది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ముందుగా ఏం చేస్తున్నానంటే ఈ లేయర్ని నేను లాక్ చేస్తున్నాను, అంటే మనం ఊరికే డిస్టర్బ్ చేసుకోకుండా. దెన్ ఇలా చేసిన తర్వాత ఒక స్టార్ అనేది గీయాలి అనుకున్నాను. దీనికోసం మనకి ఇక్కడ ఒక మన టూల్ బాక్స్లో కాంప్లెక్స్ స్టార్ అనేది ఒకటి ఉంటుంది, మళ్ళీ మామూలు స్టార్ అనేది ఉంది. మామూలు స్టార్ అనేది దాని మీద క్లిక్ చేసేసి నేను ఇక్కడ మామూలుగా ఇట్లా క్లిక్ చేసుకోవడం జరుగుతుంది కంట్రోల్ సహాయంతో. ఇలా చేసుకున్న తర్వాత షేప్ టూల్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ షేప్ అనేది మనకి ఇలా ఉండాలా, తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలి అనేది కూడా మనం ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇదేంటంటే ఈ డాక్యుమెంట్ అనే దానికి పర్ఫెక్ట్గా మిడిల్లో ఉండాలి అనుకుంటున్నాను. దీనికోసం ఏంటంటే P అనే షార్ట్కట్ని చేస్తున్నాను. దానివల్ల ఏంటి అంటే P అనే షార్ట్కట్ కొట్టడం వల్ల ఈ ఫైల్ అంతా కూడా ఈ డాక్యుమెంట్కి మిడిల్లో ఉంటుంది అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత దీని యొక్క ఫిల్ అనేది కలర్ మార్చుకున్నాం. ఎట్ ది సేమ్ టైమ్ స్ట్రోక్ అనేది కూడా తీసేసాను అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత దీని యొక్క వాల్యూ తగ్గించుకుందాం, స్టార్స్ అనేవి తక్కువ ఉండాలి. ఎట్ ది సేమ్ టైము ఈ కర్వ్ అనేది మనకి ఏంటంటే ఇది ఇంత కిందకి ఉండకుండా కొద్దిగా పైకి ఉండేటట్టుగా ప్లాన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా జస్ట్ షేప్ టూల్తో దీన్ని ఇట్లా పట్టుకొని మూవ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా అన్ని కదులుతాయి అనమాట. ఈ విధంగా ఉంటే ఇది సరిపోతుంది అనుకున్నాను. ఎట్ ది సేమ్ టైం ఇది సెంటర్లో ఉండేలాగా చూసుకుందాం. దెన్ ఇలా చేసిన తర్వాత దీనినే నేను ఏం చేస్తున్నానంటే ఇంకో కాపీ అనేది తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా జస్ట్ కాపీ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీని యొక్క కలర్ ఫిల్ అనేది నిల్లి చేసేసి స్ట్రోక్ అనేది నేను వైట్ కలర్లో అప్లై చేస్తున్నాను. దాని స్ట్రోక్ వాల్యూ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక 1 అనేది పెట్టుకుందాం, లేదా 0.5 ఈజ్ ఎనఫ్. ఈ విధంగా తీసుకుందాం. దెన్ ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే కింది బాక్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా మనం క్లియర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రెక్టాంగిల్ బాక్స్తో నేను ఏం చేస్తున్నానంటే క్లియర్గా ఒక రెక్టాంగిల్ అనేది డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత P సహాయంతో ఇది కూడా డాక్యుమెంట్లో మిడిల్లో ఉండేలాగా చూసుకున్నాను. దీని యొక్క స్ట్రోక్ అనేది నిల్ చేసేసి కలర్ అనేది అప్లై చేస్తున్నాను. ఈ కలర్ అనేది ఏంటిది అంటే కొద్దిగా మనకేంటంటే DPLలో అంటే ఒక 20% మెజెంటా అనేది యాడ్ అవుతుంది. ఆ విధంగా ఉంచుకోవడం జరిగింది. ఇలా చేసిన తర్వాత దీనికి ఏంటిదంటే అప్పర్లో జస్ట్ నో అనేది ఒకటి ఉంది, కింద స్పెషల్ ఆఫర్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీనినే నేను ఇంకో కాపీ అనేది డ్రాగ్ చేస్తున్నాను. కాపీ అనేది డ్రాగ్ చేసుకున్న తర్వాత మన సైజుకి అనుగుణంగా దీన్ని మాడిఫై చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఏ సైజు వరకు కావాలో ఆ సైజు వరకు దీన్ని మాడిఫై చేసుకున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత దీనికి ముందుగా ఏంటంటే ఒక మెజెంటా కలర్ అనేది అప్లై చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఒక మెజెంటా కలర్ అనేది మనం క్లియర్గా అప్లై చేసుకున్నాం. ఆ తర్వాత దీని యొక్క పై భాగంలో ఈ కౌన్స్ అనేవి ఇట్లా లోపలికి ఉన్నాయి. మనం కూడా యాజ్ యూజువల్గా దాన్ని అలానే చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను షేప్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓన్లీ నాకు ఈ కార్నర్ ఒకటే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కార్నర్ ఒకటే సెలెక్ట్ చేసుకొని దెన్ దానికంటే ముందుగా దీన్ని ఏం చేస్తారంటే కన్వర్ట్ టు కర్వ్ అనేది చేయండి. చేసిన తర్వాత షేప్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లా యారో స్థాయంతో 1 2 3 అంటే ఒక లిమిటెడ్ మెంబర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడం వల్ల ఏంటిది అంటే మీకు అటువైపు యారో ఇటువైపు యారో సమానంగా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చూసారా, దీనివల్ల ఏంటంటే క్లియర్గా మనకి సమానంగా రావడానికి అవకాశం ఉంది. కాకపోతే మనం ఇక్కడ మిస్టేక్ చేసాం ఏదో సంథింగ్. ఒకసారి చూద్దాం. మళ్ళీ షేప్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దీని మీద క్లిక్ చేసుకున్నాను, ఒక కార్నర్ మీద 3 కొట్టాను. ఇటు సైడ్ కూడా ఎన్ని వస్తాయో చూద్దాం. 1 2 3
ఇప్పుడు సమానంగా ఉండింది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ రెక్టాంగిల్ బాక్స్ని మనకి కింది భాగంలో ఇంకొకటి కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీనికోసం కూడా నేను ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. ఈ కాపీ చేయడానికి మీరు చేయాల్సిందల్లా ఏంటిది అని అంటే మామూలుగా ఒక ప్లస్ సింబల్ని మనం కొట్టామనుకోండి, మన కీబోర్డ్లో ఉన్నటువంటి ఒక ప్లస్ సింబల్ అనేది మనం ప్రెస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా కాపీ అవ్వడం జరుగుతుంది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఇలా డ్రాగ్ చేసుకున్నాను. ఎట్ ది సేమ్ టైము దీని యొక్క సైజ్ అనేది మనం మార్చుకుందాం అనమాట. చూడండి ఈ విధంగా. అదేంటంటే మనకి స్పెషల్ ఆఫర్ అనేది మనకి చిన్నగా ఉండాలి కాబట్టి ఈ సైజ్ అనేది మనం మార్చుకుంటున్నాము. ఈ విధంగా దీనిని ఇక్కడ కింది భాగంలోనే ఉంచుకుంటున్నాను. దెన్ దీని యొక్క కలర్ అనేది కూడా మనం మార్చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రాయల్ బ్లూ దగ్గరలో ఉండేసి దీనికి ఏం చేస్తున్నాను అంటే కొద్దిగా డార్క్ కలర్ అనేది యాడ్ అవ్వడానికి ఒక 50% ఎల్లో అనేది మిక్స్ చేస్తున్నాను. దీనికి డిజైన్ అంతా మనకి ఫైనల్ అయిపోయిన తర్వాత మనం కలర్ కరెక్షన్ అనేది చేసుకోవడానికి వీలుంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ముందుగా ఏంటిది అంటే ఒక డిజైన్ ప్రాసెస్ చేస్తున్నాం మనం. దెన్ ఇలా చేసిన తర్వాత దీంట్లో ఏంటిది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లేయర్ ఉండేసి ఇది దీంట్లోంచి వస్తున్నట్టుగా కనబడాలి అన్నది మన ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీనికోసం నేనేం చేస్తున్నానంటే బెజియర్ టూల్ అనేది తీసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డ్రాగ్ అనేది క్రియేట్ చేసేసి ఒక మన ట్రయాంగిల్ లాంటిది ఒకటి గీసుకున్న తర్వాత దీని యొక్క కలర్ అనేది నేనేం చేస్తున్నాను అని అంటే మనం ఇందాక తీసుకున్న కలర్కి కొద్దిగా డార్క్ కలర్ తీసుకుందాం. అంటే ఇక్కడ ఉన్న కలర్కి డార్క్ కలర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని కొద్దిగా డార్క్ చేస్తున్నాను. కంట్రోల్ పేజ్ సహాయంతో ఇవన్నిటిని కూడా డౌన్కి తీసుకెళ్ళిపోతున్నాను ఈ లేయర్ని. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా ఈ విధంగా. దెన్ ఇలా చేసిన తర్వాత దీనినే నేను మళ్ళీ ఇంకొక కాపీ అనేది తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఇంకొక కాపీ అనేది తీసేసుకొని ఇటు సైడ్ ఉంచేసుకుందాం. ఇలా ఈ విధంగా ఉంచేసుకొని దాన్ని కూడా కంట్రోల్ పేజ్ డౌన్ సహాయంతో కిందకి తీసుకెళ్లడం జరిగింది. ఇలా తీసుకున్న తర్వాత ఈ మ్యాటర్ అనేది టైప్ చేద్దాం. ముందు మ్యాటర్ అనేది మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకో, ఆ తర్వాత ఈజీగా వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ జస్ట్ నో అనేది టైప్ చేయాలి. జస్ట్ నో అనేది టైప్ చేశాను ఇక్కడ. దెన్ దీని ఏంటిది అని అంటే మనకి క్యాపిటల్ లెటర్స్లో కావాలి. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ టైప్ మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ చేంజ్ కేజ్ అని ఉంటుంది, దీంట్లో అప్పర్ కేజ్ అనేది పెట్టేశాను. ఎట్ ది సేమ్ టైమ్ ఇదేంటంటే ఫాంట్ అనేది నాకు బోల్డ్గా ఉన్నది కావాలి, ఏరియల్ బ్లాక్ అనేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని చిన్నగా చేసుకొని మన ఈ మెజెంటా కలర్లో ఉన్న దానికి సమానంగా సరిపోయే విధంగా సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూడండి, దీని యొక్క హైట్ సమానంగా సెట్ చేస్తున్నాను నేను. దీని యొక్క వాల్యూ అనేది మనకి ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి దానికి సూటబుల్గా అయిపోయే విధంగా, అంటే సూటబుల్గా సరిపోయే విధంగా దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా, లేకపోతే కిందకి అనుకున్నా పర్లేదు, ఈ డిజైన్ని ఈ విధంగా ఉంచుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. దెన్ ఇలా చేసిన తర్వాత మనం ఏంటిది అంటే ఈ 50% ఆఫ్ అనేది ఒకటి మెన్షన్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం సూపరు, మళ్ళీ ఇక్కడ ఆఫ్, ఇవన్నీ ఇది మెన్షన్ చేయాలి. ఈ మ్యాటర్ కోసం నేను సేమ్ యాజ్గా దీన్ని ఒకదాన్ని కాపీ చేసుకుంటున్నాను. దీనికోసం కీబోర్డ్లో ఉన్నటువంటి ప్లస్ సింబల్ని ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది. ఈ కాపీ అనేది తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే 50% సింబల్, అంటే 50% లోగో అట్లా టైప్ చేశాను. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఆఫ్ అనేది మెన్షన్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆఫ్ అనేది మెన్షన్ చేస్తున్నాను. దెన్ ఇది కూడా మనకి క్యాపిటల్ లెటర్లో టైప్ చేసుకున్నా పర్లేదు. అలా చేసుకున్న తర్వాత ఇదేంటంటే నార్మల్గా ఉంటే చాలనుకున్నాను నేను. దీన్ని నార్మల్గా టైప్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఈ అనేది ప్రెస్ చేసామనుకోండి, ఈ రెండు సమానంగా మిడిల్లోకి రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత దీని యొక్క సైజ్ అనేది ఇక్కడ మీకు అనుగుణంగా పెంచుకోవడం తగ్గించుకోవడం మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈ 50% అనేది మనకి కొద్దిగా ఎక్కువ కనబడితే మనం హ్యాపీ అనమాట. ఎందుకంటే 50% అనేది ఎక్కువ ఉండాలి, ఇది మన ఆఫ్ అనేది తక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు మనకి. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఒకటి సేల్ అనేది టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సేల్ అనేది తీసుకున్నాను. దెన్ ఈ ఆఫ్ అనే దాన్ని ఒకదాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే సూపర్ సేల్ అనమాట. ఇక్కడ SUPER సూపర్ సేల్ అనేది క్లిక్ చేస్తున్నాను. దెన్ ఈ సేల్ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే ఇంక్రీజ్ చేసుకుంటాం, పెద్ద సైజులో కావాలి ఇది మనకి. దెన్ ఇలాంటి డిజైన్లు ఏంటిది ఏంటంటే ఎక్కువగా మనకి మన ఈ షాపింగ్ మాల్స్ ముందు కానీ లేకపోతే ఇలాంటి వాటిలో కానీ పెట్టి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి చూసినప్పుడు ఎలా చేస్తాము ఏంటిది అని ఒక ఐడియా, అందరికీ ఒక థాట్ అనేది రావచ్చు, ఇది ఎలా చేసుంటారు ఇదంతా అని. దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే మనం ఈ ట్యూటోరియల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఈ రెండు కూడా సమానమైన హైట్లో వచ్చేలాగా చూసుకున్నాం. ఎట్ ది సేమ్ టైం సూపర్ అనేది సెట్ చేసాం. దీని యొక్క లెటర్కి లీడింగ్ అనేది షేప్ టూల్తో సెలెక్ట్ చేసుకొని తగ్గించుకున్నాం. దీని తర్వాత ఇక్కడ ఏంటిది ఏంటంటే ఒక 2D లైన్తో ఏం చేస్తున్నాను అంటే 2D పాయింట్ లైన్తో ఒక లైన్ అనేది గీస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ సేల్ ఎండింగ్ వరకే. దెన్ దీని థిక్నెస్ అనేది ఒక 5 అనేది మెన్షన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఈ ఎడ్జులలో ఇట్లా షార్ప్గా కాకుండా స్మూత్గా వచ్చేలాగా చేయాలి అనుకున్నాను. దానికోసం F12 అనే దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట, లైన్ క్యాప్స్ అనేవి. దీంట్లో ఏంటంటే మిడిల్ది పెట్టేసుకొని నేనేం చేస్తున్నాను అని అంటే ఇది ఇలా చేసుకుంటున్నాను అనమాట, ఈ విధంగా. దెన్ దీని యొక్క కలర్ అనేది మనం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లైట్గా ఇప్పుడు ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నాను.
దెన్ దీని మీద ఇక్కడ కలర్ మీద కలర్ ఫిల్ మీద డబుల్ క్లిక్ చేసేసి దీని సహాయంతో క్లియర్గా ఈ కలర్ అనేది ఎంచుకున్నాను. దెన్ ఈ కలర్లన్నింటినీ కూడా నేనేం చేస్తాను అంటే వీటన్నిటికీ కాపీ చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ కాపీ ప్రాపర్టీస్ ప్రెమ్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మనం ఏం కాపీ చేయాలి అనుకుంటున్నాం అంటే ఫిల్ అనేది చేయాలి అనుకుంటున్నాం. ఈ విధంగా మనం వీటన్నిటికీ కూడా కాపీ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. ఈ విధంగా వీటి కలర్లన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఎడిట్ కలర్ నుంచి సేమ్ యాజ్గా తీసుకొని ఇక్కడ ఫిల్ అనేది ఉంచేసుకొని ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది. ఇంకొక ఈజీ వేలో చేయాలి అని అంటే మామూలుగా ఈ కలర్ పిక్కర్ ఉంది కదా, ఈ కలర్ పిక్కర్ దాంతో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వీటిలో మనకి ఏది కావాలో వాటన్నిటికి కూడా ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఇది ఇందాక దానికంటే కూడా. మళ్ళీ ప్రతిసారి వెళ్ళి కాపీ అనేది కొట్టకుండా ఇలా చేసుకోవడం కూడా బాగానే ఉంటుంది. దీని యొక్క థిక్నెస్ అనేది మనం అనుగుణంగా తగ్గించుకుందాం. ప్రజెంట్ ఇక్కడ ఒక 4 కన్నా కూడా ఎక్కువ అనిపిస్తుంది, 3 అనేది ఉంచుదాం. ప్రజెంట్ ఇక్కడ 3 అనేది ఉంచి దీని కింద ఇది ఇక్కడ ఏం చేద్దామనంటే ఈ సూపర్ అనే దానికి కొద్దిగా స్పేస్ అనేది మనం తగ్గించుకున్నాం అనుకో, డిజైన్ అనేది చూడడానికి బెటర్ వన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తగ్గించుకొని దీని యొక్క లెంత్ అనేది మనకి ఎంత కావాలో అంత పెంచుకోవడం జరిగింది. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ మ్యాటర్ అంతా కన్వే చేసాం మనం. ఇక్కడ జస్ట్ నో అనేది కూడా వచ్చేసింది మనకి. దెన్ యాజ్ యూజువల్గా దీని కింద ఏం చేస్తున్నానంటే ఒక స్పెషల్ ఆఫర్ అనేది కూడా టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే కాపీ చేసుకొని, కాకపోతే ఇక్కడ ఫాంట్ అనేది మనం మీడియం అంటే చిన్నగా ఉన్నదే తీసుకున్నాను నేను. ఆఫర్ అనేది తీసుకున్నాను, దీన్ని ఎగ్జాక్ట్లీ దీనికి మిడిల్లో ఉండేలాగా ప్లాన్ చేశాను. ఈ విధంగా చూడడానికి మొత్తానికి ఒక డిజైన్ అనేది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోయింది. ఆ తర్వాత మనం ఈ ఉన్నటువంటి చిన్న చిన్న డాట్ సెట్స్ ఉన్నాయి చూసావా, అలాంటిది మనం చేయాలి ఒకటి. దానికోసం మనం ఎలా చేద్దాము అనేది చూద్దాం. దానికంటే ముందుగా ఈ లైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం పూర్తి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2D లైన్తో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక లైన్స్ అనేవి గీస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా దీని యొక్క లెంత్ అనేది కొద్దిగా తక్కువ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. చూడడానికి ఏంటంటే ఒక మంచి లుక్ అనేది వస్తుంది తక్కువ ఇవ్వడం వల్ల. ఎట్ ది సేమ్ టైం వీళ్ళు ఏం చేశారనంటే ఇక్కడ ఇంతకుముందు చేసిన దాంట్లో ఈ విధంగా కొద్దిగా లెంత్ అనేది తక్కువ కూడా ఇవ్వడం జరిగింది. దానికోసం కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఈ వీటన్నిటిని సెలెక్ట్ చేసేసుకొని వీటి యొక్క 1 పాయింట్ అనేది చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం వీటి కలర్ అనేది నేను ఏం చేస్తున్నాను అంటే వైట్ చేస్తున్నాను. మళ్ళీ F12 అనేది ప్రెస్ చేసేసి దీంట్లో కూడా సేమ్ యాజ్గా లైన్ క్యాప్స్ అనే దాన్ని మిడిల్కి మార్చేసుకొని ఈ విధంగా ఉంచుకోవడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత అక్కడక్కడ మనకి ఇట్లా వైట్ డాట్స్ అనేవి రావడం జరిగింది. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి ఎలిప్స్ టూల్ సహాయంతో మన కంట్రోల్ అనేది ప్రెస్ చేసి ఒక సర్కిల్ అనేది గీయడం జరుగుతుంది. దీని యొక్క స్ట్రోక్ అనేది నిల్ చేసేసుకొని మామూలుగా ఫిల్ అనేది వైట్ ఉంచుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా ఇలా ఉంచుకున్న తర్వాత దీన్ని ఏంటిది అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ సైజుల్లో మనం ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడడానికి ఏంటంటే మంచి లుక్ రావడం కోసమే ఇది కూడా మనం చేసేది. దీని సైజెస్ అనేవి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే చూడడానికి మంచిగా ఉంటుంది. ఏం లేదో ఒక చిన్నది ఒకటి పెద్దగా చేసుకున్నాం అనుకో చూడడానికి మంచిగా ఉంటుంది. దాన్ని నేను ఇంకో కాపీ అనేది తీసుకొని ఫ్లిప్ చేస్తున్నాను. అటు ఇటు ఎట్ సైడ్ అంటే బాగుంటుందో అలా ఉంచుకున్నాను. అలా ఉంచుకున్న తర్వాత దీన్ని ఈ మూడింటిని సెలెక్ట్ చేసేసుకొని నేను ఏం చేస్తున్నానంటే ఇటు సైడ్ కూడా ఇవ్వాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ మూడింటిని అంటే ఈ లేయర్కి సంబంధించిన అన్నీ కూడా ఈ 3 కూడా 4 వైపులో పెడదామని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ విధంగా. ఇలా చేసిన తర్వాత ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. దీనివల్ల ఇటు సైడ్ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట ఈజీగా. అంటే మనం వన్ సైడ్ చేసేసుకొని వాటన్నిటిని కూడా డిఫరెంట్ సైడ్స్కి మనం కాపీ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా చేసుకున్నప్పుడు మనం ఇక్కడ ఇది కూడా కాపీ చేసుకున్నాం, దాన్ని డిలీట్ చేయడం జరిగింది. దెన్ ఇది సెంటర్లోకి ఉండేలాగా ఇది కొద్దిగా నీట్గా ఉండేలాగా చెక్ చేసాం. తర్వాత మనం మామూలుగా చిన్న డాటెట్స్ లాంటివి చేయాలి అనుకున్నాం. దానికోసం ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చేయాలి అంటే ముందుగా ఒక సర్కిల్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సర్కిల్లో నేను బ్లాక్ కలర్ అనేది ఫిల్ చేసి స్ట్రోక్ అనేది నిల్ చేస్తున్నాను. మన కీబోర్డ్లో ఉన్న G అంటే గ్రేడియంట్ ఫిల్ అంటారు, దీంట్లో ఏంటంటే ఫౌంటైన్ ఫిల్ అంటారు. దీన్ని తీసుకొని మనం యాజ్ యూజువల్గా ఇలా ఒక గ్రేడియంట్ అనేది గీయడం జరిగింది. దీంట్లో కూడా రేడియల్ అనేది తీసుకుందాం. రేడియల్ అనేది తీసేసుకొని యాజ్ యూజువల్గా ఇలా ఉంచుకున్నాం అనమాట. చూడండి దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ వైట్ కలర్ అనేది రివర్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇటువైపు నాకు ఈ వేలో ఉండాలి అనుకున్నా, ఎట్ ది సేమ్ టైం ఇది కొద్దిగా తక్కువ కనపడాలి అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈజీగా ఈ విధంగా ఉండాలి అన్నది మన కాన్సెప్ట్. ఇలా చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే బిట్ మ్యాప్ అనమాట, కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనేది క్లిక్ చేసేసి గ్రేడియంట్ కలరు ఇక్కడ 300 పెట్టాను, నో ప్రాబ్లం. ఇలా చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఇక్కడ కలర్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి దాంట్లో ఆఫ్ టోన్ అనేది ఉంటుంది. ఆ ఆఫ్ టోన్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ అనేవి సెట్ చేసేసుకొని మీరు దీన్ని పొందొచ్చు అనమాట. అంటే ఈ చిన్న డాట్లు లాంటివి ఉన్నాయి చూసారా, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొద్దిగా జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇగో ఈ విధంగా తయారు చేసుకుంటాం అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటాం.
ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఏం చేస్తామనంటే ఇప్పుడు మన డిజైన్లో ఇదంతా కూడా దీంట్లో ఇన్సర్ట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది చూసారు, ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని సేమ్ యాజ్గా దీంట్లో అయినా ఇట్లా ఉంచుతున్నాను రఫ్గా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉంచిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే కిందికి తీసుకెళ్ళిపోతున్నాను, అన్ని లేయర్ల కంటే కిందికి. కంట్రోల్ పేజ్ డౌన్ సహాయంతో ఇదన్నిటినీ కూడా ఈ కింది లేయర్ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాను. చూడండి, అంటే మన దగ్గర చాలా లేయర్స్ ఉండడం వల్ల ఇంత టైం పడుతుంది. కాబట్టి మన ఇక్కడ ఆర్డర్ 2 అనేది కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఆర్డర్ 2 బ్యాక్ 1 అని ఉంది, బ్యాక్ పేజ్ డౌన్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది లోపలికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. దెన్ ఇది ఈ విధంగా కావాలి అనుకున్నాను. దెన్ తర్వాత దీని యొక్క కలర్ అనేది నేనేం చేస్తున్నాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఈ కలర్ అనేది మనం ఈ మన దీంట్లో ఉన్న కలర్లలోకి దగ్గరగా ఉన్న కలర్ని ఎంచుకుందాం. చూడడానికి ఏంటంటే ఒక లుక్ అనేది వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లా ఏదో ఒక కలర్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. చూడడానికి ఏంటంటే అది మంచి కనబడాలి అన్నది మన ఉద్దేశం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక వైట్ కలర్ అయినా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, దానివల్ల కూడా మనకి మంచిగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ప్యూర్ వైట్ అనేది తీసుకున్నాను. కాకపోతే దీన్ని ఏం చేస్తున్నానంటే ఒపెసిటీ అనేది తగ్గించుకున్నా పర్లేదు. మనం దగ్గరగా ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న దగ్గర కలర్ని సెలెక్ట్ చేసేసుకొని దాన్ని ఏం చేస్తున్నాం అంటే చూసుకోండి, ఇక్కడ మనకి ఏ కలర్ బాగుందో చూసుకొని ఆ కలర్కి సెట్ చేసుకుందాం. ఇట్లా కొద్దిగా వేరియేషన్ కనిపిస్తే చాలు, చూడడానికి ఏంటంటే ఒక డిఫరెంట్ లుక్ ఉండడం కోసం మనం చేసేదంతే. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ సర్కిల్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ అనేది ప్రెస్ చేసి తర్వాత రైట్ క్లిక్లో పవర్ క్లిప్ అనేది తీసేసి మధ్యలో దాంట్లో కూడా ఇవ్వాలి అనుకున్నాను. ఈ విధంగా చూసారా, ఈ విధంగా చాలా సింపుల్ వేలో మనం ఈ డిజైన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ లైన్స్కి మనం ఒక కలర్ ఇచ్చాము, ఇక్కడ లైన్స్కి ఒక కలర్ ఇచ్చాము. కలర్ అనేది పెద్ద మ్యాండేటరీ కాదు, మన ఇష్టం వచ్చిన కలర్ అనేది చేసుకోవచ్చు. కానీ మన ట్యుటోరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే, మామూలుగా ఇలాంటిది మనం ఎక్కడో చూసుంటాము, ఇది ఏ తరహాలో డిజైన్ చేస్తారు అని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అని ఒక డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ అనేది క్లియర్ చేయడం కోసం మనం ఈరోజు ట్యుటోరియల్లో ఇది CorelDRAWలో మనం క్లియర్గా ఎలా చేస్తాము అనేది తెలుసుకున్నాం అనమాట. దెన్ ఈ లేయర్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్లో కూడా పవర్ క్లిప్ చేస్తున్నాను. అప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది అనమాట బయటకి, అవుట్ సైడ్కి. దాని ద్వారా బాగుంటుంది అన్న ఉద్దేశంతో అలా చేశాను. ఈ లైన్స్కి నేను ఇక్కడ వేరే కలర్ వాడాను, ఇక్కడ వేరే కలర్ వాడాను. అది పెద్ద విషయం ఏం కాదు, మీకు చూపించడం కోసం చేసింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ విధంగా మనం చాలా సింపుల్ వేలో కార్పొరేట్లో లుక్లో ఉండేటువంటి ఒక మామూలు బ్యానర్ లాంటిది మనం CorelDRAW అనే సాఫ్ట్వేర్లో ఎలా చేస్తాము అనేది ఈరోజు ట్యుటోరియల్లో నేర్చుకోవడం జరిగిందనమాట. ఈ ట్యుటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యుటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు, ధన్యవాదములు. ఇది ఫ్రీగా డౌన్లోడ్ ఇవ్వడం జరుగుతుంది, తప్పకుండా ఇది డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.